హలో యూస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్. దిస్ ఇస్ అమర్ష. సో వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి. సో వీడియోలో మనం ఏపీ టెట్లో సైకాలజీలో 30కి 30 తెచ్చుకోవాలి అంటే సో ఏ టాపిక్ చదవాలి అన్నది డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో తప్పకుండా ఫస్ట్ లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. సో ఎందుకంటే మనకి ఇక్కడ 5 యూనిట్స్ ఉన్నాయి. ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 5 యూనిట్స్ ఉన్నాయి. సో 5 యూనిట్స్ కూడా చాలా లెంతీ సిలబస్ అనమాట. సో సిలబస్ మొత్తం చదివే కన్నా మోస్ట్గా ఇంపార్టెంట్గా ఉన్నవి మాత్రమే ఒకసారి చదవండి. సో తప్పకుండా చూడండి అండి ఫస్ట్ లాస్ట్ వరకు. బోత్ ఎస్ఏ ఎస్జిటి వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకి సైకాలజీలో ఎన్ని యూనిట్స్ ఉన్నాయండి? 5 యూనిట్స్ ఉన్నాయి. ప్రతిదీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఐసీటీ ఈసీసీ వరకు ప్రతి దాంట్లో కూడా ప్రతి యూనిట్లో చదవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను. చూడండి, మనకి ఇక్కడ నేను సైకాలజీకి మనకి 30 మార్కులు కదా, సైకాలజీ అన్ని మార్కులకి 30 మార్కులకి. సో 30 మార్కులు కూడా అసలు చదివే ముందు ఒకసారి మన సైకాలజీ స్టార్ట్ చేసే ముందు ఈ 30 మార్కులు కూడా ఎక్కడి నుండి వస్తున్నాయి, వెయిటేజ్, మార్క్స్ వెయిటేజ్ అనేది ఏ యూనిట్ నుండి మనకి మార్క్స్ వస్తున్నాయి అన్నది ఒక ఐడియా ఉండాలి. సో మనకి రీసెంట్గా లాస్ట్ టైం టెట్ ఎగ్జామ్ జరిగింది కదా. సో ఆ ఎగ్జామినేషన్లో జరిగిన తర్వాత ఎగ్జామ్స్ అన్నీ మంచిగా నేను అబ్జర్వ్ చేశానండి. సో ఏ యూనిట్ నుండి ఏ టాపిక్ నుండి మనకి మార్క్స్ వెయిటేజ్ అనేది వచ్చింది అన్నది నేను మీకు మంచిగా విశ్లేషణ చేసి అనలైజ్ చేసి మీకు ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఛానల్ ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్గా ఉండొచ్చండి. ఎందుకంటే సైకాలజీ తర్వాత ప్రతిదీ డిస్కస్ చేసుకుంటూ వెళ్ళాలి. తెలుగు చేయాలి, ఇంగ్లీష్ చేయాలి, సైన్స్, మ్యాథ్స్, సోషల్ సైన్సెస్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లింకులు ఇచ్చాను, తప్పకుండా జాయిన్ అవ్వండి. చూడండి, ఇక్కడ సైకాలజీ 30 మార్కులకి మనకి మెయిన్గా ఇక్కడ మార్క్స్ వెయిటేజ్ ఎలా ఉందంటే ఇక్కడ రాసిన చూసారా, 9, 10, 5, 2, 3 అని రాసాను. ఇవేంటంటే మార్క్స్ అనమాట. చూడండి, ఇక్కడ మనకి వికాసం అనే టాపిక్ ఉంది చూసారా. ఈ వికాసం అనే టాపిక్ నుండి 9 మార్క్స్ వస్తున్నాయి. 9 మార్క్స్ తప్పకుండా 9 క్వశ్చన్స్ అడుగుతున్నాడు టెట్ ఎగ్జామినేషన్లో. సో అభ్యాసం మూర్తి మొత్తం కలిపి 10 క్వశ్చన్స్ 10 మార్క్స్ వస్తున్నాయండి. సో బోధనా శాస్త్రాంశాలు పెడగోగికి సంబంధించి జస్ట్ 5 and 6 అలా అడుగుతున్నాడు, అంతకుమించి అడగడం లేదు. ఇంకో విషయం ఏంటంటే ఐసీటీ చూస్తే 2 యూనిట్లు ఉన్నాయా, చాలా పెద్ద సిలబస్ ఉంది ఐసీటీకి సంబంధించి. బట్ 3, 4 ప్రశ్నలు తప్ప అక్కడ నుండి అసలు అడగడమే లేదు, వెయిటేజ్ అసలు ఇవ్వడమే లేదు. సో 11 నుండి ఒక క్వశ్చన్ వస్తుంది, ఈసీసీ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఇది మీరు ఒకసారి తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను ప్రతిదీ కూడా చాలా నీట్గా రాశాను. ఏ టాపిక్స్ నుండి మనకి ఎక్కడ వరకు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ప్రతిదీ కూడా సైడ్ హెడ్డింగ్స్తో కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో దయచేసి అందరూ కూడా ఒక నోట్బుక్ తీసుకోండి, లేదా ఏదైనా వైట్ పేపర్ మీద ఇవన్నీ నోట్ చేసుకోండి దయచేసి. ముందు ఇవి కవర్ చేయండి, సిలబస్ మొత్తం కాదు, ముందు ఇక్కడ నేను ఏదైతే చెప్తానో ఇవన్నీ చక్కగా మీరు కవర్ చేసుకోండి నీట్గా. మీకు నేను సైడ్ కూడా ఇస్తాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుని వీడియోకి లాస్ట్లో మీకు రన్ అవుతూ ఉంటుంది. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని తప్పకుండా పేపర్ మీద రాసుకుని ముందు ఈ టాపిక్స్ కవర్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనకి వికాసం నుండి ఇంకో డౌట్ వస్తుంది, మేడం సైకాలజీ సంబంధించి క్లాసెస్ తీసుకున్నాం కదా యాప్లో, వాళ్ళు కూడా ఇదే ఫాలో అవ్వాలంటే ఇదే ఫాలో అవ్వండి. సో ఆంధ్రప్రదేశ్ టెట్ డిఎస్సికి సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మన యాప్ అండి, ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. జస్ట్ 399 రూపీస్కి సైకాలజీ క్లాసెస్, విద్యా దృక్పథాల క్లాసెస్, డిఎస్సికి సంబంధించి ట్రై మెథడ్స్ క్లాసెస్. సో 3 to 8th క్లాస్ టెక్స్ట్ బుక్ కంటెంట్ నోట్స్ అనేది ఫుల్ ఆల్ సబ్జెక్ట్ నోట్స్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. సో 399 అండి, 1 year వ్యాలిడిటీ, డిఎస్సి వరకు వస్తుంది అనమాట కోర్సు. సో చాలా లో ప్రైజు. మంచిగా జాయిన్ అయ్యే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న జాయిన్ అవ్వండి. ముఖ్యంగా వాళ్ళు కూడా ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యే వాళ్ళు బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం బ్యాచెస్ కూడా ఉన్నాయి. ఇద్దరు కూడా ఇది ఫాలో అవ్వండి. నేను ఏదైతే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తానో ఇది ఫాలో అవ్వండి. అలాగే హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఫాలో అవ్వండి. కోచింగ్ లేకుండా ఇంట్లో ప్రిపేర్ అవుతున్నారు కదా, మీరు కూడా ఇదే ఫాలో అవ్వండి. మీకు మంచిగా 100% రిజల్ట్ వస్తుంది. ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ ఈ వీడియో కింద నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఇది వచ్చాయా రాలేదా అని. ఎందుకంటే వస్తాయి, ఎందుకంటే చాలా అనలైజ్ చేశానండి. ఇలాగే మనకి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు సైకాలజీలో. సో అందుకే మెయిన్గా మీరు చదవాలి. దెన్ వికాసం నుండి 9, అభ్యాసం మూర్తి మొత్తం ఈ కాన్సెప్ట్ నుండి మనకి 10 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. బోధనా శాస్త్రాంశం నుండి 5, ఐసీటీ నుండి 3, పథకాలు ఈసీసీ నుండి 2. సో 29 వస్తున్నాయని చెప్పి చాలామందికి డౌట్ వస్తుంటాయి. సో ఒక మార్క్ ఏంటంటే బుక్ అండి, జీన్ పియాజే, ధారన్ డైకో, లేదా ఇవాన్ పావ్లో, లేదా నోమ్ చామస్కీ, వీళ్ళందరికి సంబంధించి రైటర్స్ బుక్స్ నేమ్స్ ఉన్నాయన్నమాట. ఆదర్స్ మన సైకాలజిస్టులు రాసిన పుస్తకాలు
వాళ్ళకి సంబంధించిన రచనలకు సంబంధించి ఆల్రెడీ పీడిఎఫ్ కూడా షేర్ చేశాను లాస్ట్ టైము. సో ఈసారి కూడా షేర్ చేస్తాను, లేదా గూగుల్ డ్రైవ్ లింక్ ఉంది. సో యాప్లో కోర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా అప్లోడ్ చేయడం జరిగింది. తప్పకుండా చూడండి, అక్కడ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది. ఎబ్బింగ్ హౌస్ రాసిన పుస్తకం అడుగుతాడు, లేదా పియాజే రాసిన పుస్తకం అడుగుతాడు, లేకపోతే ఇవాన్ పావ్లో రాసిన బుక్ అడగచ్చు. ఏదైనా సరే, నోమ్ చామ్స్కీ రాసింది అడగచ్చు, కోల్బర్గ్ రాసింది అడగచ్చు. ఏదైనా సరే బుక్కి సంబంధించి 1 క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్. మిగిలినంతా వెయిటేజ్ మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. చూడండి, ఇక్కడికి సరిపోయింది. 9 + 1 10, 10 + 10 20, 25, 3 + 2 5 30. ఇది మనకి ఇది పార్ట్. ముందు దీని మీద మీకు ఒక ఐడియా రావాలి. ఇది ఐడియా లేకుండా మీరు సిలబస్ జస్ట్ కాపీ పెట్టేసుకుని చదువుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు. వీటిని మంచిగా ఫోకస్ చేయాలి. అంటే సిలబస్ చదవద్దంటారా మేడం అని చెప్పి చాలామంది డౌట్ కోసం. చదవండి, ముందు ఇవి చదవండి. ఇవి చదివిన తర్వాత వీటి మీద మంచి అవగాహన వచ్చిన తర్వాత చాలా ప్రాక్టీసు రివిజన్స్ చేసిన తర్వాత సిలబస్లో ఉన్న మిగిలినవి కూడా కవర్ చేయండి. కానీ ఇవి మాత్రం పేపర్లో మీకు చూడడానికి కనిపిస్తున్నాయి, ఇవే ఉంటాయి మీకు తప్పకుండా. సో ఫస్ట్ వికాసం డిస్కస్ చేద్దాం. సో వికాసం నుండి మనకి ఏమొస్తాయండి? వికాసానికి సంబంధించి ఎక్కువ నిర్వచనాలు ప్రవచనాల టైప్లో అడుగుతున్నాడు. నిర్వచనాల కన్నా ఇక్కడ ప్రవచనాలు అంటే బెటర్ ఏమో. అంటే పెరుగుదల, పరిపక్వత, వికాసానికి సంబంధించి నిర్వచనం ఇచ్చి లేదా మనకి ఒక ప్రవచనంలో ఇచ్చి ఇది సరైనది కాదా, ఈ విధంగా అడుగుతున్నాడండి. మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ నిర్వచనాలు లేదా ప్రవచనాలకు సంబంధించి పెరుగుదలకు సంబంధించి ఎవరు చెప్తున్నారు, ఏంటి, పెరుగుదలకి ఎవరు నిర్వచనాలు ఇచ్చారు, అసలు పెరుగుదల అంటే ఏంటి, పరిపక్వత అంటే ఏంటి, వీటి మధ్య డిఫరెన్స్ ఏ విధంగా ఉంది, రెండింటి మధ్య తేడా ఏంటి, పెరుగుదలకి వికాసానికి పరిణితి లేదా పరిపక్వత. పరిణితినే మనం పరిపక్వత అని కూడా పలుస్తాం. 2 పేర్లు ఉన్నాయి పరిపక్వతకి, పరిణితి లేదా పరిపక్వత. సో ఈ రెండింటి మధ్య నిర్వచనాలు లేదా ప్రవచనాల రూపంలో అంటే ఎలా అంటే క్వశ్చన్ ఎలా వస్తుందంటే సరైనది, ఈ కింది వాటిలో ఏ ప్రవచనము వికాసానికి సంబంధించి సరైనది, సరి కానిది, ఈ విధంగా క్వశ్చన్ వస్తుంది. అంటే మీరు ఆ క్వశ్చన్కి మీరు ఎప్పుడు ఆన్సర్ చేయగలరు? మీకు ఫుల్ కాన్సెప్ట్ అర్థమైనప్పుడు. అసలు వికాసం అంటే ఏంటో, పెరుగుదల అంటే ఏంటో, పరిమితి లేదా పరిపక్వత అంటే ఏంటో తెలిసినప్పుడు, వాటికి నిర్వచనాలు మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేయగలరండి? అటువంటి సరైనది సరికానిది అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలరు. 1 క్వశ్చన్ కన్ఫర్మ్ వస్తుంది. నెక్స్ట్ నియమం అడుగుతున్నాడండి. తప్పకుండా అండి, నియమం తప్పకుండా అడుగుతున్నాడు. వికాస నియమాలన్నీ చదువుకుని వెళ్ళండి. సో అనువంశికత, పరిసరాలకు సంబంధించి ఏమడుగుతున్నాడు అంటే వాదనలు అడుగుతున్నాడు. పరిసరవాదులు ఏం చెప్తున్నారు, ఎవరి మీద పరిశోధనలు చేశారు, అనువంశికత వాదులు ఏం చెప్తున్నారు, ఎవరి మీద పరిశోధనలు చేశారు. తప్పకుండా లైక్ చేయండి, చూస్తాను నేను ఎంతమంది లైక్ చేస్తారు. మీ లైక్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియోస్ ఇంకా మంచిగా అనలైజ్ చేసి నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. సో దాన్ని ఇక్కడ వాదనలు అనేవి వస్తాయి. అలాగే మనకి ఎలిజబెత్ హర్లాక్ వికాస్ దశలు వస్తాయండి. ఎలిజబెత్ హర్లాక్ వికాస్ దశలు కావచ్చు, నోమ్ చామ్స్కీ గురించి కావచ్చు, బండూరా, పియాజే, వైగోస్కీ, కోల్బర్గ్. సో మనకి మెయిన్గా ఇక్కడ ఏమడుగుతున్నాడంటే గుర్తింపు గణన, పొదుపు గణన. చూడండి, గుర్తింపు గణన, సరైనవి సరికానివి టైప్లో అడుగుతున్నాడు. సో పొదుపు గణనకు సూత్రం అడుగుతున్నాడు, లేదా గుర్తింపు గణనకు సూత్రం, లేదా ప్రజ్ఞాలబ్ధి సూత్రం, లేదా ప్రజ్ఞాలబ్ధి సూత్రం మీద ఒక సమ్ అడుగుతున్నాడు. ప్రజ్ఞాలబ్ధికి సంబంధించి మనకి సమ్ ఉంటుంది కదండి, సమ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఉద్వేగానికి సంబంధించి ఉద్వేగం అనే వర్డ్ ఎక్కడి నుండి వచ్చిందని, సాంఘిక వికాసంలో సామంతర దశ సంబంధించి. సో సాంఘిక వికాసానికి సంబంధించి దశలు ఉన్నాయి కదా మనకి, క్రీడా దశలు, వాటికి సంబంధించి అడుగుతున్నాడు క్వశ్చన్. సో అంటే ఓవరాల్గా మనకి ఈ టాపిక్స్ నుండి మ్యాక్సిమం మీకు 8 to 9 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అంటే ఇప్పుడు వైగోస్కీ అడిగాడు అనుకోండి, నోమ్ చామ్స్కీ నుండి రాకపోవచ్చు. సో కోల్బర్గ్, ఎలిజబెత్ గురించి అడిగితే పియాజే తప్పకుండా ఉంటాడు అనమాట, వైగోస్కీ గురించి అడగకపోవచ్చు. సో ఈ విధంగా అడుగుతున్నాడు. ప్రజ్ఞాలబ్ధి అడిగితే గుర్తింపు గణన అడగకపోవచ్చు. పొదుపు గణన గురించి అడిగితే మనకి ఏంటండి అనువంశికత వాదనల గురించి అడగకపోవచ్చు. అంటే ఇవన్నీ చదువుకుని మీరు వెళ్తే సేఫ్ జోన్ అనమాట. సేఫ్ జోన్గా మీకు ఇవన్నీ చదువుకుని వెళ్తే వికాసం నుండి ఎటువంటి క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేసేవచ్చు. సో అది నేను చెప్తాను. ఇవన్నీ ఓవరాల్గా మీరు తప్పకుండా రాసుకోండి. చక్కగా రాసుకుని మీరు ఒకసారి అయితే రీడ్ చేయండి. ఫస్ట్ ఇవి చూడండి. సో నెక్స్ట్ మూర్తిమత్వం అభ్యాసం. మూర్తిమత్వం అభ్యాసం నుండి గ్రంథుల గురించి అడుగుతున్నాడండి. సో మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే గ్రంథులు, పీయూష గ్రంథి కావచ్చు,
అధిరుక్క గ్రంథి కావచ్చు, ప్రతి గ్రంథులు ఉన్నాయి కదా, మొత్తం అన్ని ఓవరాల్ గ్రంథి లిస్టులు చదివి వెళ్ళండి హార్మోన్స్కి సంబంధించి. సో ఈగో, సూపర్ ఈగో అంటే ఏంటి, సో వాటి గురించి తప్పకుండా చదివి వెళ్ళండి. ప్రాయిడ్ మనోలైన్ సిద్ధాంతం ఉంది కదా, ఆ దశలు చదివి వెళ్ళండి, వెరీ ఇంపార్టెంట్. సో ఎరిక్సన్ సంబంధించి నమ్మకం బస్ అపనమ్మకం, వాటికి సంబంధించి స్టేజెస్ ఉన్నాయి కదా దశలు, అవి చదవండి. రక్షక తంత్రాలు, సంఘర్షణలు, బదలాయింపులు, వీటి గురించి తప్పకుండా చదివి వెళ్ళండి. అండ్ ఎబ్బింగ్ హౌస్ ఇచ్చిన శృతి విస్మృతి సంబంధించి అంటే ఈ వర్డ్స్ అండి, ఫోబియా అంటే ఏంటి, డేజావు అంటే ఏంటి, ఈ పదాలు చదవండి. అలాగే అభ్యాసం సిద్ధాంతాల్లో ఈ నలుగురు గురించి చదువుకుని వెళ్ళండి, పావ్లో, థారండైక్, స్కిన్నర్, కోహ్లర్. సో ఇక్కడ ఇవన్నీ మీరు కవర్ చేయగలిగితే మూర్తిమత్వం అభ్యాసం నుండి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఆన్సర్ చేసేవచ్చు సైకాలజీలో. ఇవి మెయిన్గా మీరు ఫోకస్ చేయాలి. నెక్స్ట్ పెడగాగి, బోధనా శాస్త్ర అంశాలు అండి. బోధనా శాస్త్ర అంశాల్లో మనకి సమ్మిళిత విద్య నుండి కన్ఫామ్ అనమాట క్వశ్చన్. సమ్మిళిత విద్య నుండి మనకి క్వశ్చన్ కన్ఫామ్గా వచ్చేస్తుంది. ఇంగ్లీషు ఎడ్యుకేషన్, సమ్మిళిత విద్య, విలీన విద్య, దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ వస్తుంది తప్పకుండా. అండ్ పద్ధతులు, మెథడ్ నుండి ఒక క్వశ్చన్. మెథడ్స్ అంటే మనకి పరిశీలన పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, కృత్య పద్ధతి. కృత్య పద్ధతి అంటే ఏంటి, ప్రాజెక్ట్ పద్ధతి అంటే ఏంటి, లేదా పరిశీలన పద్ధతి సంబంధించి, వీటి అన్నిటికి సంబంధించి తప్పకుండా మీరు చదివి మళ్ళీ పరిశీలన పద్ధతుల్లోనే అంతర్పరిశీలన రకాలు ఉన్నాయి కదా, ఆ రకాలు చదవాలి. ప్రాజెక్ట్ పద్ధతి, కృత్య పద్ధతి గురించి తప్పకుండా చదువుకుని వెళ్ళండి. నిగమన ఆగమన పద్ధతులు, వీటి గురించి చదువుకుని వెళ్ళండి. మెథడ్స్లో మెయిన్ ఇవి చదవండి, మెథడ్స్ సరిపోతుంది. మూల్యాంకనం గురించి ఫుల్గా మీకు తెలియాలి, ఐడియా ఉండాలి మూల్యాంకనం సంబంధించి. మేడం ఇలా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేస్తున్నారు, ఇవి చదివేస్తే అయిపోతుంది, లోతుగా వాటి కాన్సెప్ట్ కూడా మీరు చదువుకుని వెళ్ళాలి. మూల్యాంకనం, అసలు సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే ఏమిటి, నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి, ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్, ముఖ్యంగా వీటికి సంబంధించి భారత్తో పట్టికలు చాలా ఇంపార్టెంట్. భారత్వం ఏ విధంగా ఇవ్వాలి, మార్క్స్ వెయిటేజ్ అనేది మనం ఎగ్జామ్ పెడుతున్నప్పుడు ఎలా ఇస్తాం సమ్మేటివ్లో, భారత్వ పట్టికల గురించి మీకు తెలియాలండి మూల్యాంకనంలో. సో అలాగే అభ్యాసం కొరకు మూల్యాంకనం, అభ్యాసం యొక్క మూల్యాంకనం, వాటికి సంబంధించి కూడా మీకు తెలియాలి. అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్, అసెస్మెంట్ హ్యాజ్ లెర్నింగ్, అవి ఉన్నాయి కదా మనకి. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అని చెప్పి అంటారు, 3 ఉంటాయి మనకి, అభ్యాసం కొరకు, అభ్యాసం కోసం. తప్పకుండా అవి ఆ మూల్యాంకనానికి సంబంధించి ఒకసారి ఐడియా ఉండాలి. మెయిన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం గురించి మీకు ఒక ఐడియా ఉండాలి. అండ్ ఈ 3 ఎన్సిఎఫ్, ఎన్ఈపి, ఆర్టీఈ. సో మనకి ఇక్కడ ఎన్ఈపి ఉంది కదండి, ఎన్ఈపి స్ట్రక్చర్ 5+3+3+4. సో ఈ స్ట్రక్చర్ తెలియాలండి. సో మనకి ఫౌండేషన్ స్టేజ్ నుండి మనకి లాస్ట్ స్టేజ్ వరకు ఈ 4 స్టేజెస్లో ఏ క్లాసెస్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయన్నది మీకు తెలియాలి. బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది ఎన్ఈపి నుంచి. సో ఆర్టీఈ అలాగే ఎన్సిఎఫ్ 2005 గురించి మీకు తెలియాలి. సో నెక్స్ట్ ఐసీటీ. సో ఐసీటీలో మనకి ఇవ్వడం మాత్రం ఇన్ని చాప్టర్స్ ఇచ్చేసారు, బట్ క్వశ్చన్స్ రావడం 3 or 4 అంతే, అంతకు మించి రావడమే లేదు. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి టాపిక్ కూడా మీకు క్లాస్లో కవర్ అయ్యింది విత్ నోట్స్తో సహా, అకాడమీ బుక్స్ని బేస్ చేసుకుని. సో చాలామంది ఉన్నారు లాస్ట్ టైం మనకి స్కోర్ చేసిన తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా అవుట్ ఆఫ్లో వస్తాయి అనమాట. సైకాలజీ, మెయిన్గా సైకాలజీ మనకి చూడండి. ఇక్కడ ఓఈఆర్ గురించి తెలుసుకోండి. సార్వత్రిక విద్యా వనరులు అంటే ఏంటి, అసలు ఇవి ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యాయి. అలాగే మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ ఉంది కదండి, ఎఫ్ఎస్ఎం గురించి, దీని గురించి ఐడియా ఉండాలి దీని గురించి. అలాగే 5R మోడల్లో, సో 5 R'లు ఉంటాయి, 5 R'లు ఉంటాయి, ఒక్కొక్క ఆర్ గురించి తెలియాలి. 5 R's ఉన్నాయి కదా, సో ఒక్కొక్క ఆర్ని ఏమైనా పిలుస్తారో తెలియాలి. నాకు కామెంట్ చేయండి, మనకి 5R మోడల్లో 5 R's యొక్క నేమ్స్ కామెంట్ చేసి చెప్పండి, నాకు చూస్తాను ఎంతమంది కామెంట్ చేస్తారో. సో అలాగే నెటిక్వేట్ అంటే ఏంటంటే మనకి డిజిటల్ ఇండియా కార్యక్రమం అనేది ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది. సో సైబర్లా, రుబిక్స్ గురించి, రుబిక్స్ ఇవి మెయిన్గా అబ్రివేషన్స్ అడుగుతున్నాడు, కన్ఫర్మ్గా అడుగుతాడు. స్వయం యొక్క అబ్రివేషన్, మూక్స్ యొక్క అబ్రివేషన్, అలాగే ఓపెన్ యాక్స్ అంటే ఏంటి, ఇది మెయిన్గా ఐసీడీ గురించి ఇవి చూసుకుని వెళ్ళండి. సో దెన్ లాస్ట్గా ఈసీసీ. సో ఈసీసీ నేను ఇక్కడ రాసిస్తాను షార్ట్ ఫామ్లో. సో ఈసీసీ నుండి ఐసీడీఎస్ అంటే ఏంటి. సో కేంద్రాలండి, బాలవాడి కావచ్చు, అంగన్వాడీ కేంద్రం అంటే ఏమిటి. సో గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ ఇచ్చారు, రూసో నెగిటివ్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు, జాండూయి ప్రయోగ పాఠశాల గురించి చెప్పాడు. అలాగే ఠాగూర్ నడుస్తూ బోధించమని చెప్పింది ఠాగూరు, ప్రోబలెసర్కి కిండర్ గార్డెన్ గురించి చెప్పాడు అనమాట. సో ఇవి బేసిక్గా మీరు చదువుకున్నారండి, వీటికి సంబంధించి స్మార్ట్ నోట్స్ రాసుకొని సో సరిపోతుంది. ఇంకా ఏపీ పథకాలు, ఏపీ పథకాల నుండి ఒక క్వశ్చనే వస్తుంది, ఈసీసీ నుండి ఒక క్వశ్చనే వస్తుంది.
సో ఏపీ పథకాలు అంటే మనకి క్లిప్పు క్లాప్ కార్యక్రమం గురించి తప్పకుండా చదవండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి మ్యాక్సిమం ఇప్పుడు అమల్లో ఉన్న పథకాలు అనేవి కొంచెం చూడండి. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ప్రభుత్వం గవర్నమెంట్ హయాంలో ఉన్న పథకాలు ఒకసారి చూడండి, అవి కూడా చూసుకుని వెళ్ళాలి. మ్యాక్సిమం ఇప్పుడు నడుస్తున్న గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాల నుండి క్వశ్చన్ వస్తుంది, ఒక్క క్వశ్చన్ కూడా. అలాగే క్లిప్ క్లాప్ కార్యక్రమం లేదు అంటే క్లిప్ కార్యక్రమం లేదా క్లాప్ కార్యక్రమం, భాషాభివృద్ధి కార్యక్రమం వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో వీటి నుండి అడిగవచ్చు క్వశ్చన్. సో ఇది ఓవరాల్గా సైకాలజీలో ఉన్న 5 యూనిట్లు చేట భారతం అంత సిలబస్లో మనకి మెయిన్గా క్వశ్చన్ పేపర్ అనేది ఈ టాపిక్స్ నుండి తయారు చేయబడుతుంది. ఈ టాపిక్స్ నుండే క్వశ్చన్ వస్తుంది. కావాలంటే మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత టెట్ ఎగ్జామ్ ఇదే వీడియో ఉంటుంది యూట్యూబ్లో, దీని కింద కావాలంటే కామెంట్ కూడా చేయండి. ప్రతి టాపిక్ కూడా మనకి కవర్ అయితేనే చేశాను. ఈ విధంగానే మనకి పార్ట్ అనేది ఫాలో అయ్యారు లాస్ట్ టైం జరిగిన టెట్. సో మళ్ళీ మీకు ఒక డౌట్ అనమాట, అంటే సిలబస్ ఏమి ముట్టుకోవద్దంటారా, ఇదే చదవాలంటే ఇది మెయిన్గా చదవండి. నేను ఆల్రెడీ చెప్పాను, ఇవి బాగా చదవండి, ప్రాక్టీస్ చేయండి, రివిజన్ చేయండి. ఇవి మీకు ఇంక వచ్చేసాయి నిద్రలో లేపడినవి చెప్పేస్తాం అన్నప్పుడు ఇవి కాకుండా ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్ చదువుకోండి. మ్యాక్సిమం చదివితే మీరు సైకాలజీ సిలబస్ కంప్లీట్ అయిపోయినట్లయింది. సో అది తప్పకుండా అవుట్ ఆఫ్ వచ్చేస్తాయండి. 30కి 30 అవుట్ ఆఫ్. లేదో ఒక క్లాస్ మాట్లాడి క్వశ్చన్ అడిగేస్తే కనుక 29, 28 వరకు అయినా స్కోర్ చేస్తారు. సైకాలజీలో ఎవరైతే 28, 29, 25+ స్కోర్ చేస్తారో వాళ్ళకే వెయిటేజ్ అనేది అలా పెరిగిపోద్ది అనమాట. మిగిలిన మెథడ్స్ కంటెంట్ కలిపి 100+, 120, 110 వచ్చేస్తాయి. అప్పుడు మీకు డిఎస్సిలో 20% వెయిటేజ్ ఉంటుంది కాబట్టి చక్కగా చాలా మంచిగా మీకు ఏంటంటే అవకాశం ఉంటుంది అనమాట జాబ్ తెచ్చుకోవడంలో డిఎస్సికి. సో అది అందుకే సైకాలజీ నుండే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీష్ అన్నీ వస్తాయి. సో క్లాసెస్ కూడా యూజ్ చేసుకోండి, బికాజ్ చాలా చక్కగా నోట్స్ ఇస్తున్నాను, చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది క్లాసెస్లో. సిలబస్ బేస్ చేసుకుని ప్రతి టాపిక్ కవర్ అవుతుంది అనమాట. సో అది యాప్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, మీరు జాయిన్ అవ్వండి. ఆఫీస్లో ఉన్నప్పుడే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇది ఓవరాల్ వీడియో. నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ వీడియో అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. సో ఫస్ట్ మీరు యాప్ డౌన్లోడ్ చేయాలండి. యాప్ డౌన్లోడ్ చేయాలంటే మీరు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా, గూగుల్ ప్లే స్టోర్ నుండి ఏ విధంగా అయితే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకుంటారో అలాగే ప్లే స్టోర్కి వెళ్ళి తెలుగు టెట్ క్లాస్ అని చెప్పి మీరు టైప్ చేయండి. వెంటనే చూసారా మన యాప్ వచ్చేస్తుంది అనమాట. యాప్ క్లిక్ చేసిన వెంటనే ఇన్స్టాల్ ఉంది కదా, సో ఇన్స్టాల్ ఉంటుంది. సో ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి. సో ఇన్స్టాల్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా మన యాప్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి అండి, అస్సలు మిస్ అవ్వకండి. మొత్తం ప్రాసెస్ చెప్తాను, ఏ విధంగా పేమెంట్ చేయాలి, పేమెంట్ అయిన తర్వాత క్లాసెస్ ఎలా చూడాలి, ఫోన్పే ప్రాబ్లం. సో ఓపెన్ చేసుకుందామండి, ఓపెన్ చేసుకుందాం. సో యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు పైది కాదు కింద చూడండి యూజ్ అనదర్ మెథడ్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఫోన్ నెంబరు, మీ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్తో లాగిన్ అయితే అవ్వండి. సో అయిన వెంటనే మీకు ఓటీపీ వస్తుంది అనమాట. ఓటీపీ ఎంటర్ చేసిన వెంటనే మీరు అలౌ చేసేయండి. వెంటనే మన యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది చాలా చక్కగా. చూడండి మన యాప్ ఈ విధంగా ఉంటుంది. సో చూడండి చాలా నీట్గా బ్యానర్స్ ఉన్నాయి చక్కగా. సీటెట్, టెట్, డిఎస్సి, సో తెలంగాణ టెట్ ప్లస్ డిఎస్సి కాంబో ప్యాక్. సో అన్నీ చాలా చక్కగా మనకి బ్యానర్స్ అయితే మన యాప్లో